నమస్కారం, నా పేరు శివ. ఉన్నారు ఫ్రెండ్స్. వాటి వీడియోలో ఈపీఎస్ ఖాతాదారులకి ఒక ఇంపార్టెంట్ విషయాన్ని అయితే నేను చెప్పబోతాను. వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరి తెలుసుకోవడం కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, అంటే యాప్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అన్నది కాకుండా లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్తే కనుక కొంతమంది కామెంట్ సెక్షన్లో అడిగిన ప్రశ్న ఏంటంటే, సార్ ఇక ఈపీఎస్ పెన్షన్ సంబంధించిన ఈ పెన్షన్ పెరుగుదల సంబంధించిన కొత్త అప్డేట్ ఏమైనా వచ్చిందా, అసలు దీని గురించి ఏమైనా చర్చించుకుంటున్నారా అని చెప్పేసి అడిగారు అనమాట. ఎందుకంటే రాజ్యసభ లోక్సభ సంబంధించిన సెషన్స్ అనేవి ఈ మధ్య జరిగాయి కదా. అయితే ఈ సెషన్స్లో వీటి గురించి ఏమైనా చర్చించారా లేదా, ఈ పెరుగుదల గురించి ఏదైనా వచ్చిందా లేదా అప్డేట్ అని చెప్పేసి అడిగారు. అయితే ఇటీవల మనకేంటంటే ఈ యొక్క లోక్సభలో దీనికి సంబంధించిన కొన్ని ప్రశ్నలు అయితే సంధించడం జరిగింది. ఇది మీకు ఇక్కడ చూపిస్తాను, చెక్ చేసుకోవచ్చు. ఓకేనా. మనకేంటంటే ఈ ఫైనాన్షియల్ అసెస్మెంట్స్లో ఈ విషయాన్ని పోస్ట్ చేయడం జరిగింది. అయితే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ సభ్యుడైన డాక్టర్ కిన్సార్ నామ్ డియో గారు ఒక ప్రశ్న అయితే సంధించారన్నమాట. ఓకేనా. ఇక భారతీయ మజ్దూర్ సంఘ్ అంటే బిఎంఎస్ వాళ్ళు కానివ్వండి, అలాగే వివిధ కార్మిక సంఘాలు వాళ్ళు ఈ యొక్క మినిమం పెన్షన్ అనేది 1000 రూపాయల నుంచి 9000కి పెంచాలి అని చెప్పేసి కోరారు కదా. అయితే ఇట్లాంటి అభ్యర్థన మీ వరకు వచ్చిందా లేదా అని చెప్పేసి ప్రశ్నించడం జరిగిందనమాట. అసలు అడిగారా లేదా, నిజంగా అడిగారా లేదా, వీళ్ళు ఏదైనా మీకు ఒక డాక్యుమెంట్ రూపంలో ఫైల్ అనేది సబ్మిట్ చేశారా లేదని చెప్పేసి అడగటం జరిగిందనమాట. దీనికి గాను సమాధానం ఇస్తూ కార్మిక మరియు ఉపాధి కల్పన శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో ఈ సుశ్రీ శోభా కరందాజ్రే గారు అయితే ఈ సభలో ఈ విషయాన్ని చెప్పారన్నమాట. ఏమని చెప్పారంటే సమాధానం ఇచ్చారన్నమాట. ఏమి ఇచ్చారంటే కనుక ఈ కార్మిక సంఘాలు మరియు ఈ యొక్క భారతీయ మజ్దూర్ సంఘం వాళ్ళు కానివ్వండి, ప్రజాప్రతినిధి కానివ్వండి, అందరూ 1000 రూపాయల నుంచి ఈ పెన్షన్ ఒక 9000 రూపాయలకి పెంచాలని చెప్పేసి కోరారు. అలాగే వారి నుంచి ప్రాతినిధ్యాలు కూడా వచ్చాయని చెప్పేసి అయితే ధృవీకరించారన్నమాట. ఓకేనా. అంటే వాళ్ళు అడిగారు అని చెప్పేసి ఈయనైతే చెప్పారు. అయితే ఇప్పటివరకు ప్రభుత్వం అయితే ఈ పెంపుదల సంబంధించిన ఎటువంటి కార్యక్రమాన్ని సూచించలేదు, అంటే డేట్ అనేది ఫిక్స్ చేయలేదు అని చెప్పేసి అయితే చెప్పారు. దీన్ని బేస్ చేసుకుని ఏంటంటే చాలామంది అయితే ఆశ అయితే పెట్టుకున్నారు అనమాట. ఓకేనా. ఎప్పుడు పెంచుతారు, ఎప్పుడు డేట్ అనౌన్స్ చేస్తారని చెప్పేసి చాలామంది అయితే ఎదురు చూస్తూ ఉన్నారన్నమాట. ఓకేనా. ఆయన సంధించిన ప్రశ్నకి అయితే ఈయనైతే సమాధానం చెప్పారన్నమాట. సుశ్రీ శోభా కరందాజరే గారు చెప్పారు. ఓకే. వాళ్ళైతే మాకు డాక్యుమెంట్స్ అన్ని ఇచ్చారు, కోరారు, అభ్యర్థన అయితే మాకు వచ్చింది. అయితే మేము ఎట్లాంటి దీనికి డేట్ అనేది ఫిక్స్ చేయలేదు, ఎప్పటివరకు ప్రభుత్వం ఎట్లాంటి నిర్ణయం తీసుకోలేదు అని చెప్పారు. అంటే త్వరలో తీసుకోబోతున్నారు అన్నట్లయితే తెలుస్తుంది అనమాట. ఓకేనా. మనం వెయిట్ చేయాలి. దాంతోపాటు ఇంకోటి ఏంటంటే ఈ యొక్క కనీస వేతనం ఏదైతే పెంపు ఉంది కదా, దీని గురించి కూడా చర్చలు అయితే జరిగాయి అనమాట. ఎందుకంటే ఇటీవల ఈ యొక్క సుప్రీంకోర్టులోను అలాగే పార్లమెంట్లోనూ ఈ అంశాలు మరోసారి తెర మీదకి వచ్చాయన్నమాట. ఓకేనా. అంటే త్వరలోనే కొంచెం ఇది దగ్గరలోనే ఉంది ఇంకా. ఈపీఎస్ పెన్షన్ పెరుగుదలకు కానివ్వండి, అలాగే మినిమం వేజ్ పెరుగుదలకు కానీ మనకి దగ్గరలో ఉంది. ఎందుకంటే సుప్రీంకోర్టు కూడా కోరింది కేంద్రాన్ని ఏదో ఒకటి చెప్పాలని చెప్పేసి. ఓకేనా. ఈ పెంపుదలపై సమీక్షించాలి తప్పనిసరిగా అని చెప్పేసి మన సుప్రీంకోర్టు అయితే కేంద్రం అయితే కోరింది. ఓకే. చూద్దాము. ఆదేశాలు కూడా జారీ చేసింది. త్వరలోనే ఈపీఎస్ ఖాతాదారులు గుడ్ న్యూస్ వినే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతానికైతే ప్రశ్నలు అయితే లేవనెత్తారు. చూద్దాం ఫ్యూచర్లో ఏమవుద్దు అని చెప్పేసి. కొంతమంది అడిగారు ఈ విషయాన్ని, ఏమైందని చెప్పేసి. ఈ సెషన్లో దీని గురించి అయితే క్లియర్గా చర్చించుకున్నారు. ఇక్కడ కూడా మనకి క్లియర్గా చెప్పడం జరిగింది. ఓకేనా. ఈ మాధ్యమాల ద్వారా కూడా రావడం జరిగింది, మీరైతే చూడవచ్చు. ఓకే. ఎట్లాంటి అప్డేట్ వచ్చినా కానీ దీనికి సంబంధించి మీకైతే పోస్ట్ చేస్తాను. ఓకే. ఫ్యూచర్లో ఏదైనా ఈపీఎస్ సంబంధించిన పెరుగుదల ఏదైనా వస్తే కనుక తప్పనిసరిగా మీకు చెప్తాను. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీ నచ్చితే లైక్ చేసి మనం సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మరి తెలుసుకోవడం కింద సబ్స్క్రైబ్ ఉంటుంది, దాంట్లో యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.